Here we go, the most awaited video. తెలంగాణ లోపల కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి బీఎస్సీ నర్సింగ్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది, అండ్ మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అని చెప్పి ప్రతిదీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏజ్ క్రైటీరియా ఏంది, వెబ్సైట్ ర్యాంక్ ఎంత ఉండాలి అనేది అన్ని కూడా నీకు ఈ వీడియో తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోరి, అస్సలు మిస్ కాకూరి. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన సైడ్ నుండి ఎట్లాంటి అప్డేట్స్ అయితే రావన్నట్టు. సో ఐ హోప్ మనదే ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను అయితే. సో మీరైతే పక్కగా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోరి. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా మనం మన ఛానల్ లోపల అప్డేట్ అయితే చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. అండ్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఒకవేళ మీరు ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల జాయిన్ కాకపోతే ఇప్పుడే జాయిన్ గారి. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్కి. మనం 6 months గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, బీపీటీ చేద్దాం అనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకున్నా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. phase 1లో సీట్ రావాలంటే మనం ఏం చేయాలి అనేది చెప్తాం. అండ్ మనకి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్, సీట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్, అండ్ దాని తర్వాత అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రతిదీ కూడా మనం అయితే వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కదా. సో మన అయితే వన్ డేకి ఒకసారి లేకపోతే 2 daysకి ఒకసారి, 1 to 2 daysకి ఒకసారి మనం అయితే లైవ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో లైవ్స్ లోపల మనం అయితే ప్రతిదీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నన్ను లైవ్ లోపల అయితే అడగొచ్చు. సో phase 1లో సీట్ రావాలంటే ఏం చేయాలనేది కూడా నేనైతే డీటెయిల్గా చెప్తా. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్ని కూడా మన యాప్ లోపల ఉన్నాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. అండ్ ప్లే స్టోర్ లోపలికి వెళ్ళి అనాలిసిస్ ట్యూటర్ అని చెప్పి కొట్టినా కూడా మన యాప్ అయితే వస్తుంది. 154 రూపీస్ ఉంటుంది. 6 months ఎవ్వరు కూడా ప్రొవైడ్ చేస్తలేరు. మస్తు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో ఇది మన నోటిఫికేషన్. మనం ఇక్కడ చూసుకుంటే ప్రాస్పెక్ట్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ అండ్ 2025-26 అకాడమిక్ ఇయర్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. సో మనకు అప్లికేషన్ ఎప్పటికెళ్ళి స్టార్ట్ అవుతుంది అనే విషయానికి వస్తే మనకు ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది ఈ రోజే మనకు ఈ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అని అంటే మనం ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ లోపల మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి మన సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది 16th September 2025 రేపు 9 గంటల నుండి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆన్లైన్ లోపల మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటున్నట్టు రేపు మార్నింగ్ 9 AM నుండి. అండ్ ఎప్పటిదాకా టైం ఉంది అంటే 30 September 2025 దాకా టైం ఉంది. అంటే అప్రాక్సిమేట్గా మనకు ఒక 14 days ఆఫ్ టైం అయితే ఇచ్చారు. ఆన్లైన్ లోపల మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా, సో మెరిట్ లిస్ట్కి సంబంధించి ఫైనల్గా సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, ఫైనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, మనకు ఫర్దర్గా డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. సో అది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంది అంటే ఇక్కడ మనకు సో క్రైటీరియా ఏంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే లోకల్ వాళ్ళకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అన్నట్టు ఫస్ట్. ఓకేనా, సో లోకల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇస్తారు. అండ్ దాని తర్వాత మనకి సో 10+2 లోపల, ఓకేనా, 10+2 లోపల మనకు మెయిన్గా 45% అయితే వచ్చి ఉండాలి. అంటే నీకు 1000 మార్కులకు 450 మార్కులు అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. మెయిన్గా 45% మార్క్స్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అనేది సో మెయిన్ సబ్జెక్ట్స్. ఈ మెయిన్ సబ్జెక్ట్స్ లోపల మీకు 45% మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే మీరు నర్సింగ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ 10+2 లోపల మీరు సిబిఎస్ఈ సో ఏదైనా బోర్డు, ఓకేనా, సో ఇంటర్మీడియట్కి ఈక్వాలిటీ ఉన్న ఏదైనా బోర్డు నుండి పాస్ అవుట్ అయినా కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. కానీ మనకు మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ మనకు ఇంటర్ లోపల వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైనా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ లోపల 40% వస్తే సరిపోతుంది. జనరల్ వాళ్ళకేమో 45% ఉండాలి. అండ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 40% ఉంటే సరిపోతుంది అన్నట్టు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం వెబ్సైట్ రాసి ఉండాలి. వెబ్సైట్ లోపల కట్ ఆఫ్ అనేది ఈసారి చాలా 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 తక్కువ ఉంది. ఓకేనా, వెబ్సైట్ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఈ ఇయర్ స్పెషాలిటీ ఇదే. ఓకేనా, లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే 55,000 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిర్రు. ఓకేనా, 55,000 ఉన్న వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు అన్నట్టు. కానీ ఈ ఇయర్ మనకు సో ఇక్కడ చూసుకోవచ్చు, ద క్యాండిడేట్ షెల్ సెక్యూర్ ద ఫాలోయింగ్ కట్ ఆఫ్ స్కోర్స్ ఆర్ అబోవ్ ఇన్ తెలంగాణ వెబ్సైట్. ఓకేనా, సో నీకు ఇంత వెబ్సైట్ స్కోర్ రావాలి. ఓకేనా, సో ఏంటంటే నీకు వెబ్సైట్ అనేది తక్కువ వచ్చి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో దీనికన్నా తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది.
ఓకేనా. సో 40,000 కన్నా నువ్వు ఒకవేళ జనరల్ కేటగిరీ అయిందనుకో, జనరల్ కేటగిరీ అయిన సిచ్యువేషన్ లోపల 40,000 కన్నా తక్కువ రావాలి. అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయిన సిచ్యువేషన్ లోపల, బీసీ అయిన సిచ్యువేషన్ లోపల 48,718 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పీడబ్ల్యూడి వాళ్ళు 44%, ఓసీ లోపల పీడబ్ల్యూడి ఉన్నాం అనుకో 44,658 కన్నా తక్కువ ర్యాంక్ రావాలి. ఓకేనా. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు మెయిన్గా ఏంటంటే ఎప్సెట్ ర్యాంక్, ఇక్కడ ఎప్సెట్ ర్యాంక్ నీది 40,000 కన్నా తక్కువ ఉందా అప్పుడు మాత్రమే నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఒకవేళ మీది జనరల్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ అయితే 40,599 కన్నా తక్కువ ఉండాలి నువ్వు అప్లై చేసుకోవాలంటే. ఎస్సీ ఎస్టీ బీసీ లోపల 48,718 కన్నా తక్కువ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే పీడబ్ల్యూడి, ఓసీ లోపల పీడబ్ల్యూడి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 44,658 కన్నా తక్కువ రావాలి. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండే అంటే 55,000 కట్ ఆఫ్ ఉండే, 55,000 కట్ ఆఫ్ ఉండే లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ 40,000కి వేసిర్రు. అండ్ 48,000 అయితే జనరల్ ఉంది. ఓకే. సో జనరల్ అనేమో 40,000 ఉంది. సో కేటగిరీ వైజ్ 48,000 ఉంది అన్నట్టు. సో కట్ ఆఫ్ అనేది తగ్గింది. అండ్ 2023లో కట్ ఆఫ్ అనేది అరౌండ్ 59,000 ఉండే. ఓకేనా. సో 2023లా సో ఇట్లా మనకి కట్ ఆఫ్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ కాంపిటీషన్ అనేది మనకు పెరుగుతుంది అని చెప్పి మనం అయితే అనుకోవచ్చు అన్నట్టు. అండ్ ఏజ్ విషయానికి వస్తే 17 years అయితే కంప్లీట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది యాజ్ ఆన్ 31st December 2025. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. నీకు ఎంత ఏజ్ ఉన్నా కూడా నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ఎప్సెట్ రాసి ఎప్సెట్ క్వాలిఫై అయ్యి నీ ఎప్సెట్ ర్యాంక్ అనేది ఇంతకన్నా తక్కువ ఉన్న సిచ్యువేషన్ లోపల అకార్డింగ్ టు యువర్ కేటగిరీ. ఓకేనా. 31 December 2025 వరకు నీకు 17 years కంప్లీట్ అయితే నువ్వు ఎలిజిబుల్ అవుతావు నర్సింగ్ అప్లై చేసుకోవడానికి. సో ఇది. అండ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంత ఫీ అవుతుంది అని అంటే ఓసీ వాళ్ళకి 2,500 అవుతుంది. అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్కువ. సో అవి ఒక 100 రూపీస్ దాకా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం ఓసీ వాళ్ళు 2,600 2,700 మీ బ్యాంక్లో పెట్టుకొని అప్లై చేసుకోరి. అండ్ దెన్ మనకు అప్లికేషన్స్ అనేది రేపటి నుండి స్టార్ట్ అయితే అప్లై ఎట్లా చేసుకోవాలనే వీడియో కూడా నేను ఫర్దర్గా చేస్తూ ఉంటా. అండ్ గైడెన్స్ కోసం మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుండి కట్ ఆఫ్స్ ఉంటే అన్నీ ఉంటాయి. ఓకేనా. అండ్ మనం బీసీ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ, సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనం చూసుకుంటే 2,000 రూపీస్ అయితే ఉంటుంది ఫీ. బీసీ వాళ్ళకు ఓసీ వాళ్ళకు మాత్రం 2,500 ఫీ ఉంటుంది. ఓకేనా. 2,000 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎవరికైతే ఓసీ అండ్ బీసీ ఉంటారో వాళ్ళకి 2,500 ఫీ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇది. అండ్ బ్యాంక్ ఛార్జెస్ అనేది అడిషనల్, అవి ఒక 100 రూపీస్ దాకా పడే ఛాన్సెస్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద కార్డ్ యూ యూజ్డ్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద పేమెంట్ మోడ్ యూ యూజ్డ్. ఓకేనా. సో నువ్వు యూజ్ చేసే పేమెంట్ మోడ్ని బట్టి, నువ్వు యూజ్ చేసే కార్డ్ని బట్టి మనకు సో ఇక్కడ పేమెంట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ ఏదైతే నువ్వు ఉన్నదో ఒకసారి నువ్వు పే చేస్తే మళ్ళీ నీకు ఎట్లాంటి రిఫండ్ అయితే ఇయ్యారన్నట్టు. సో నువ్వు అప్లై చేసుకోవాలా అనేది ముందే ఆలోచించుకో. ఓకేనా. సో ఫీ స్ట్రక్చర్ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేస్తుంది. సో గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేసిన ప్రకారమే ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది. అండ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఎప్సెట్ హాల్ టికెట్ ఉండాలి, ఎప్సెట్ ర్యాంక్ కార్డ్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో ఉండాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్స్ మెమో ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ 9th 10th అండ్ దాని తర్వాత సో 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోనోఫైడ్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు 4 years తెలంగాణ లోపల సీరియల్గా చదవకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీ ఏవైతే సీరియల్ లాస్ట్ 4 years ఏవైతే ఉన్నాయో ఈ లాస్ట్ 4 years కనుక తెలంగాణ లోపల చదవకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ పక్కా ప్రొవైడ్ చేయాలి. అండ్ తెలంగాణలో చదివిన వాళ్ళు అయినా సరే రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోరి, హెల్ప్ అవుతుంది మీకు తర్వాత. అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత లేటెస్ట్ టీసీ. సో మనకి టీసీ ఇంటర్మీడియట్కి సంబంధించిన టీసీ కావాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత పేరెంటల్ ఇన్కమ్. ఓకేనా. సో పేరెంటల్ ఇన్కమ్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. అండ్ పేరెంటల్ ఇన్కమ్ అన్న సిచ్యువేషన్ లోపల సో ఇన్కమ్ అనేది ఉండాలి. పేరెంటల్ ఇన్కమ్ అంటే మీదే. ఓకేనా. సో
అంటే ఫస్ట్ మీ నేమ్ వచ్చి తర్వాత పేరెంట్ నేమ్ అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు, పేరెంటల్ ఇన్కమ్ అంటాం దాన్ని. అండ్ ఆఫ్టర్ దట్ క్యాండిడేట్ ఫోటో అయితే కావాల్సి ఉంటుంది, సిగ్నేచర్ అయితే కావాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడి అయిన సిచ్యువేషన్ లోపల పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ అప్లికేషన్. సో అప్లై ఎట్లా చేసుకోవాలి, ఏం చేయాలనేది నేను డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వీడియో అయితే ఒకటి చేస్తా. సో అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండుర్రి. కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వడం మాత్రం అస్సలే మర్చిపోకూరి, ఓకేనా. అండ్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ స్టార్ట్ చేసినాం. తొందరగా సబ్స్క్రిప్షన్ తీసుకోరి, తొందర. సో ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సో మంచి గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. దట్స్ ఇట్ గైస్, and follow for more content. Thank you so much. Signing off.